students in your classroom, whole day is spoiled for them. You cannot do that. You do not have any right to do that. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అని ఉంటుంది కదా, మీ గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా. యాజ్ సూన్ యాజ్ యూ ఎంటర్ ఇన్ టు ద స్కూల్, స్విచ్ ఆఫ్ హోమ్. అండ్ యాజ్ సూన్ యాజ్ యూ ఆర్ లీవింగ్ ఫ్రమ్ ద స్కూల్, స్విచ్ ఆఫ్ స్కూల్ అండ్ స్విచ్ ఆన్ యువర్ హౌస్. ఎందుకు అక్కడ కూడా న్యాయం చేయాలి. You are a daughter there, or you are a wife there, you are a mother there. So you have to do justice. దీన్నే work-life balance అంటారు. You have to do justice both here and also there. కాబట్టి ఈ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ తెచ్చుకోవాలి. అంటే రెసిలియన్స్ అనేది ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఒక పిల్లవాడి మీద కోపం వచ్చింది, what will you do? అరవాలి. Anger is also, anger must be there, but it should be under controllable level. అది ఉన్నప్పుడు తిట్టారు. ఇమీడియట్ గా అక్కడి నుంచి ఒక పిల్లవాడు వచ్చాడు, మై బర్త్డే టీచర్, ఐ వాంట్ టు గివ్ యూ చాక్లెట్స్. ఎందువల్ల ఇమీడియట్ గా ఆ యాంగర్ మూడ్ లో నుంచి ఈ కూల్ మూడ్ లోకి రావాలి కదా, దాన్ని రెసిలియన్స్ అంటారు. ఆ రెసిలియన్స్ చాలా ఇంపార్టెంట్ టీచర్. నౌ కమింగ్ టు టైం మేనేజ్మెంట్. 45 minutes ఆఫ్ యువర్ క్లాస్ ఎంత బాగా మీరు యూటిలైజ్ చేస్తున్నారు, మోస్ట్ ఇంపార్టెంట్. Of course, it takes lot of time to explain that. కానీ 45 నిమిషాలు or 50 minutes, depending upon your school, that 45 to 50 minutes, how best you are utilizing that time in right delivery of the content that you want to deliver. చాలా సార్లు ఏమవుతుంది, 5 నిమిషాలు వాళ్ళు కంట్రోల్లో తీసుకురావడానికి టైం పడుతుంది, ఇంకొక 5 నిమిషాలు మీకు ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి సరిపోతుంది. Last 5-10 minutes you got utilizing for your homework or diary work or whatever it is. So effectively you are left with only 20 or 25 minutes of the delivery of this content. ఇదంతా కూడా కంట్రోల్లోకి రావాలి అంటే you should know each and every child, each and every student in your class. గొడవ చేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళు చాలా ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఇందాకే నేను చెప్పాను, బెస్ట్ స్టూడెంట్, నాన్ బెస్ట్ స్టూడెంట్. సార్ మీరు డల్ స్టూడెంట్స్ సార్, ప్లీజ్ ఈ డల్ అనే వర్డ్ టీచర్ డిక్షనరీలోంచి తీసేయాలి. దెర్ ఇస్ నో డల్ స్టూడెంట్ ఇన్ ద స్కూల్, నో డల్ స్టూడెంట్ ఎట్ ఆల్. ఇఫ్ he is a slow learner, teacher has to focus more on that student. Progress report is not the progress report of the student. Progress report is the progress of the teacher. Not at all. No, you cannot evaluate the student like that. You got to evaluate yourself. 30 మందిలో 10 మంది పాస్ అవ్వలేదు, లేదా 10 మందికి మార్క్స్ తక్కువ వచ్చాయంటే ఇట్ ఈస్ నాట్ ది ఫాల్ట్ ఆఫ్ ద టీచర్, నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద స్టూడెంట్, ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద టీచర్. వై యూ డి నాట్ ఫోకస్ ఆన్ దిస్? దీనికి ఏంటంటే బిగినింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ ఇట్ సెల్ఫ్ యూ గాట్ టు అండర్స్టాండ్ ద చైల్డ్. నాట్ ఓన్లీ అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్, అండర్స్టాండింగ్ ద చైల్డ్ థరోలీ. ఏమేమి అండర్స్టాండ్ చేసుకోవాలి సార్? దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళ మనస్తత్వం ఉంటుంది. యూ గాట్ టు గో అండ్ స్టడీ వాట్ ఈస్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అండర్స్టాండ్ దట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్సో నో హూ ఈస్ దట్ పర్సన్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ స్టడీస్ at home. And then single mother student అయి ఉండొచ్చు, సింగిల్ మదర్ చైల్డ్ అయి ఉండొచ్చు, సింగిల్ ఫాదర్ చైల్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫాదర్ మదర్ అండ్ చైల్డ్ ఉండొచ్చు, లేకపోతే జాయింట్ ఫ్యామిలీ ఆఫ్ 20 మెంబర్స్ లివింగ్ టుగెదర్ ఉండొచ్చు. డిఫరెంట్ ఫ్యామిలీ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్ని బట్టి ఇక్కడ బిహేవియర్ ఉంటుంది. So you have to involve the parents also sometimes and then see that you do some counseling with them and then see that you do it. ఇది కనుక మనం ముందే చేసుకొని ఉంటే టైం మేనేజ్మెంట్ ఆఫ్ దట్ 45 minutes can be done properly. Otherwise what happens, you cannot deliver the lesson, you cannot complete it as it is scheduled. And other important thing is how are you engaging your students. చాలా ప్రాబ్లం ఉంటుంది స్టూడెంట్స్ ఎంగేజ్ చేయడంలో. ఎస్పెషలీ ఐ నో ఆల్ ద స్కూల్స్ అండ్ ఆల్ ద టీచర్స్ ఆర్ ఫేసింగ్ హెల్ లాట్ ఆఫ్ ఎ ప్రాబ్లం బికాస్ ఆఫ్టర్ దిస్ పాండమిక్. 2 years తర్వాత మన చేతికి వచ్చిన స్టూడెంట్ చాలా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంది. హౌ విల్ యూ ట్యాకిల్ దెమ్? చాలా మందికి పెద్ద సెమినార్స్, వర్క్ షాప్స్ జరుగుతూ ఉన్నాయి. almost every month we have, every week we have one seminar నడుస్తూ ఉన్నాయి all over India. Online seminars జరుగుతూ ఉన్నాయి, physical seminars జరుగుతూ ఉన్నాయి, just to handle this is the biggest problem that this generation is going to face. ఈ 2 years లో జరిగిన బిహేవియరల్ ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు కరెక్ట్ చేయకపోతే 1 generation will be lost.
And education system is ruined now. And it is in the hands of the teachers to bring it back to normal. Ela cheyali, em cheyali, it cannot be generalized. It has to go one-to-one with every student. You got to study what happened with that student, what are his addictions, addictions de-addiction program ఏ విధంగా చేయాలి అనే ఆస్పెక్ట్ మీద you got to go individually. జనరలైజ్ చేసి ఎన్ని వర్క్షాప్ జరిగినా, ఎన్ని సెమినార్స్ జరిగినా సొల్యూషన్ రాదు. You got to go as a teacher, you got to study each and every child, because the problem with each and every child is different. కొంతమంది ఇన్స్టాగ్రామ్ అడిక్షన్, కొంతమందికి వాట్సాప్ అడిక్షన్, కొంతమందికి టీవీ అడిక్షన్, కొంతమందికి మొబైల్ అడిక్షన్. There are different ways of dealing with it. First you got to understand the child. This is an important aspect which you got to start immediately. Otherwise ఒక generation we are going to lose. Right? That is important. And other important thing is how you have to enhance your knowledge and subject knowledge, whatever may be your subject, whether it is English or Telugu or science or physics or chemistry or biology or whatever it is, you have to enhance. ఎందుకు you have to enhance? Because world is changing at a lightning pace. Discoveries and inventions కనుక మీరు చూసుకున్నట్టయితే every second some corner of the world, some new invention or some new discovery is happening as far as your subject is concerned. If you confine yourself only to the textbook, you are not giving the exact knowledge what the child needs. In this particular, ఇవాళ ఉన్నది కాంప్లెక్సిటీస్ చాలా ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక మాట మాట్లాడుతున్నారు ఈ మధ్య, లాస్ట్ 5-6 years నుంచి ఈస్ టాకింగ్ అబౌట్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. I don't know how many of you really understand what is demographic dividend. India has become the youngest country in the world. Identi youngest eట్లా అవుతుంది another question mark. If you take the average of the age of the entire population of India average is coming to 29 years. అంటే ఏంటని అర్థం? Youngsters are more and working people or maybe retired people are very less. Youngsters are more. అది ఈ ఇయర్కే చెప్పారు 2022కి. We have become the youngest country in the world. దీని అర్థం ఏంటంటే వర్కింగ్ in the next 4-5 years or 6 years, when these students of 10th class or 8th class or 9th class, next 6 years when they go into the job market, there should be so many jobs. Impossible. అన్ని జాబ్స్ క్రియేట్ కాదు, ఏ గవర్నమెంట్ అయినా చేయలేదు. అక్కడ ఏమవుతుంది అంటే బేసిక్గా ఐ టెల్ యూ, నాట్ టు డిస్కరేజ్ యూ స్టూడెంట్స్, బట్ engineering 2.5 lakh engineers, 2,50,000 మంది ఇంజనీర్ మ్యానుఫ్యాక్చర్ అవుతారు ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఈ రెండు తెలుగు స్టేట్స్ లో 2,50,000 ఇంజనీర్స్, కానీ ఓన్లీ 50,000 to 60,000 engineers get jobs relevant to their study, but rest of them do not get jobs, and this is happening for the last 15 years. ఎంత హృదయ విదారకమైన విషయం అంటే ఇది. ఇవాళ స్విగ్గీ లేకపోతే ఎయిర్టెల్ కలెక్షన్ బాయ్స్ కింద ఇంజనీర్లు పనిచేస్తున్నారు, ఇది తెలుసుకోవాల్సిన విషయం. నౌ ఇవాళ పరిస్థితి ఇది అయినప్పుడు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ప్రకారంగా రేపు మోర్ యంగ్స్టర్స్ అంటే నెక్స్ట్ 5-6 years లో when these students are going to seek jobs, the competition will be the highest. అంటే ఇవాళ ఒక జాబ్కి 100 మంది పోటీ పడుతుంటే రేపు ఒక జాబ్కి 1000 మంది పోటీ పడే అవకాశం. దీనికి ఏంటి? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? యూ గాట్ టు డెవలప్ స్కిల్స్ బియాండ్ ద టెక్స్ట్ బుక్. మనం స్కిల్స్ డెవలప్ చేయాల్సిన అవసరం. టీచర్లు అడగచ్చు, సార్ కంటెంట్ డెలివరీకే మాకు టైం సరిపోవడం లేదు, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? దీస్ ఆర్ దేర్. హౌ మచ్ టైమ్ ద చైల్డ్ ఈస్ స్పెండింగ్ ఎట్ హోమ్, హౌ గూగుల్ చూడాలి అనేటువంటిది ఈ 2 ఏళ్లలో ఎంత అలవాటు పడ్డారు. For what they are browsing Google, and then their hours together they are spending on the Google. For what? For unnecessary things. Can't they utilize the same thing for their subject? This is what is the change I am requesting that the teacher should, in fact, in coordination with the parents, you got to do it. ఇవాళ ఎవరైనా స్టూడెంట్స్ అడగండి, గూగుల్ బ్రౌజ్ చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉంటారు? No one will be there. But what are you utilizing that Google for? Can we utilize the Google for something that is useful for me, for my subject? అనేటువంటిది మనం వీళ్ళలో క్రియేట్ చేయాలి. వెరీ బ్యూటిఫుల్లీ డిజైన్ CRT బుక్స్ మన ముందర ఉన్నాయి. లెసన్ ఇచ్చిన తర్వాత మనకి వెనకాల ప్రతి సబ్జెక్టులో వెనకాల ఉంది అభ్యాసం.
వెనకాల ఉండే ప్రాజెక్ట్ వర్క్, వెనకాల ఉండే అసైన్మెంట్స్ ఎంత పర్ఫెక్ట్గా మీరు చేయగలుగుతున్నారు, చేయించగలుగుతున్నారు? దిస్ ఇస్ అ క్వశ్చన్ మార్క్ బిఫోర్ ది టీచర్స్. హౌ మచ్ ఆఫ్ browsing into the internet or going out of the textbooks and then collecting that information relating to that assignment or project that is given after the lesson, that is an important aspect. For that you have to enhance your knowledge first. మన టీచర్లో ఎంతమందికి ఇంటర్నెట్ బ్రౌజింగ్ వచ్చు, ఎంతమంది టీచర్లో ఈ కంప్యూటర్ బూటింగ్ ఆఫ్ ద కంప్యూటర్ వచ్చు? దిస్ ఇస్ an important aspect. You got to learn that, ఎందుకంటే స్టూడెంట్ is going forward. ఒక లెసన్ టీచర్ చెప్పింది అని అంటే ఇంటికి పోయి ఫాదర్ ల్యాప్టాప్ తీసుకొని అదే లెసన్ గురించి బ్రౌజ్ చేస్తారు స్టూడెంట్స్ అండ్ దెన్ గెట్ ఇన్ఫర్మేషన్. మీరు ఆరు పార్ట్స్, 6 లెసన్స్, 6 పీరియడ్స్ కంప్లీట్ చేసిన లెసన్ ని వాడు వచ్చి సెకండ్ డే మీకు ఒక క్వశ్చన్ అడుగుతాడు విచ్ ఇస్ పర్టైనింగ్ టు ద 6th పీరియడ్. విల్ యూ బి ఇన్ పొజిషన్ టు ఆన్సర్? మీరు ప్రిపేర్ అయితే ఆన్సర్ చేయగలరు. Today, that is one thing the students can do. If teachers cannot meet that challenge, you are nowhere. Eppudu teacher should be the giver, student should be the receiver. The reverse avuthe em avutundi? The reverse avutha respect for teacher will go down. Please take care of that and then see that you enhance your knowledge. Subject in B.Ed, in M.Ed, now 15 years experience undi, in postgraduate, nothing will work now. Before this student who is a sophisticated student now, nothing will work. Me chantadana degree kuda ikkada pani cheyavu. You got to change. What change you require is enhance your knowledge, go beyond the textbook and then try to give that additional knowledge to the students. When you can do that, then you are doing justice to your job. Otherwise no, you are not doing justice to your job. Another important thing, communication skills chaala important. Communication skills అంటే ఇంగ్లీష్ కాదండి. చాలా మంది they mistake me for that. Not English. How well you are communicating to the student is most important. Communication అంటే ఏంటి? నా బుర్రలో ఒక పిక్చర్ ఉంది. Let us assume that this is the picture of a cat. Now what I do when I am communicating, I convert this picture into words. Right? In encoding చేస్తున్నాను, converting this picture into words and I am uttering it through my tongue. And the students sitting in your class are receiving it through their ears and they are reconverting these words into a picture. When they are reconverting these words into a picture, they should get the same picture. మీ బుర్రలో ఏ పిక్చర్ ఉందో అది వాళ్ళ బుర్రలోకి కరెక్ట్గా వెళ్ళాలి. ఇక్కడ పిల్లి అక్కడ పిల్లిగానే ల్యాండ్ అవ్వాలి. పిల్లి అక్కడ పులి అయిందంటే you are not communicated properly. టీచర్కి ఉండవలసిన basic number 1 qualification. Without that, you should not enter into the classroom at all. Improve your communication skills. It is not English. The way we express ourselves is important. But national education policy is not talking about promoting English. It is talking about promoting mother tongue, promoting other languages. A chinna age lo before the age of 7 or 8 years, the child can learn 5 languages. చెప్తున్నారు ఇప్పుడు. రీసెర్చ్ చేసి చెప్పారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనలాంటి వాళ్ళు కాదు, ఏదో ఒక తయారు చేస్తుంది. They have done lot of extensive research and then they have given it. And then National Education Policy 2020 says this. Mother tongue is also important. నర్సరీ నుంచి ఇంగ్లీష్లో అవసరం లేదు, తెలుగు కూడా ఉండాలి. ఎందుకు? మనం తెలుగులో ఆలోచిస్తాం, లేకపోతే మన లాంగ్వేజ్ ఏదైతే ఉందో తమిళ్, మలయాళం, ఉర్దూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వి థింక్ ఇన్ అవర్ మదర్ టంగ్ అండ్ దెన్ వి ట్రాన్స్లేట్. సో ఫస్ట్ థింకింగ్ ఇన్ అవర్ మదర్ టంగ్ తెలుగులోనే కావాలి కాబట్టి, మదర్ టంగ్లోనే కావాలి కాబట్టి ఎంకరేజ్. అండ్ హౌ యూ కమ్యూనికేట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ స్పీచ్. Communication is your body language also. How well you dressed up is important. Dressing up lo మీ స్మైల్ కూడా ఉండాలి. పేరెంట్ టీచర్ మీటింగ్కి బాగా డ్రెస్ అవుతారు టీచర్స్ అని చెప్పారు. డోంట్ మిస్టేక్ మీ, రైట్? అది రోజు ఉండాలి. పేరెంట్స్ కాదు మనకి ఇంపార్టెంట్, స్టూడెంట్ ఇంపార్టెంట్. డ్రెస్ అప్ వెల్ విత్ నైస్ గుడ్ స్మైల్. ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ప్రాబ్లం లేని వాటి ఇక్కడ ఎవరు ఉన్నారా? నేను 1,00,000 మందిలో అడిగిన ఎవరు చేయొద్దు. Everyone will have problem, but don't carry that problem into the classroom, because you are passing on that problem of yours to 35 students. Never do that. You have no right to do that. Never do that. Motivational skills should undali. Can you just say motivation? Whom you should motivate these children. నేను ఎప్పుడో స్టోరీ చెప్తాను, ప్రతిసారి ఎప్పుడు టీచర్స్ అక్కడ చేసి చెప్తాను.
ఇంతకుముందు ఎప్పుడైనా వినుంటే ఒకళ్ళు ప్లీజ్ డోంట్ మైండ్ బట్ ఐ సెండ్. మీరు రిటైర్ అయిపోయారు. ఆఫ్టర్ మేబీ అనేది 25-30 years యూ సిప్పింగ్ కాఫీ ఆన్ యువర్ ఈజీ చైర్లో కూర్చొని మంచిగా కాఫీ తాగుతున్నారు, రెస్ట్ టేకింగ్ రెస్ట్ బికాస్ యూ వర్క్ ఫర్ 30-40 years as teacher and taking rest. Suddenly you got a call. That call was from Rashtrapati Bhavan and then the person who called said that sir Rashtrapati మీతో మాట్లాడతారంటున్నారు. You thought it's a fake call. ఎవడో ఓకే మిస్టేక్ కాల్స్ చాలా వస్తుంటాయి కదా, must be a mistake call. అయినా కానీ టైం పాస్ చేయొచ్చు కదా, ఫ్రీ ఉన్నాం కదా. You took the call and the President of India talks to you and then he says, teacher, you whatever values you have given when I was your student in that particular school, because of that values today I am the President of India. అని అంటే ఎంత గొప్పగా ఉంటుంది. మీకు మీ సార్లు ₹3 నెలకి జీతం ఇచ్చినారని అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. Try and understand this aspect. Tomorrow that is going to happen. These best students and these select చేసిన వాళ్ళు tomorrow they become the President of India or maybe the Chairman of United Nations. You cannot say. What are you giving to them is most important. ఎందుకంటే the seed you are sowing is important, whether you are nurturing it properly or not. మన పిల్లలు అబ్దుల్ కలాం లాగా మనం తయారు చేయొచ్చు. మీరు తప్పు చేస్తే ఒసామా బిన్ లాడెన్ అయ్యే అవకాశం ఉంది. Please bear this in mind. It is in your hands how you take it forward and then do it. ముగ్గురు శిల్పులు ఒకే పని చేస్తున్నారు, చెప్తున్నారు, శిల్పం చెప్తా ఉన్నాను. ముగ్గురు అదే పని చేస్తున్నారు. స్టూడెంట్ ఒక అతను వెళ్ళి అడిగినాడట, ఏం చేస్తున్నాను, ఫస్ట్ మనిషిని అడిగినాడు. ఎర్నింగ్ ఫర్ ఎ లివింగ్ అనట. రెక్కాడితే డొక్కాడుతుంది, నాకు అది చేస్తే నాకు ఇవాళ ఫుడ్ దొరుకుతుంది తినడానికి అన్నాడు ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి సేమ్ ఏం చేస్తున్నావు అని అంటే, ఐ వాంట్ టు బికమ్ ది బెస్ట్ స్కల్ప్టర్ ఇన్ దిస్ కంట్రీ అన్నాడు రెండోవాడు. కొంచెం స్వార్థం ఉంటాడు. మూడోవాడి దగ్గరికి వెళ్ళాడట. మూడోవాడిని సేమ్ క్వశ్చన్ అడిగితే, ఐఎమ్ బిల్డింగ్ ఎ బిగ్ మానెస్ట్రీ, పెద్ద భవనం కడుతున్నాను, ఫర్ జనరేషన్స్ టుగెదర్ పీపుల్ విల్ లివ్ ఇన్ దిట్, పీపుల్ కెన్ లివ్ ఇన్ దిస్, కాబట్టి జనరేషన్స్ టుగెదర్ అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పినంట. ఎవడు గొప్పడంటే, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్? థర్డ్ వన్స్ క్వాలిటీ is what the teacher should possess. You are building a generation. Next generation is in your hand. Whether we get Abdul Kalam or Osama bin Laden, you are going in your hands. మొత్తం నెక్స్ట్ జనరేషన్ మన చేతిలో ఉంది. ఇది తెలుసుకోవాలా. You are not just doing a job for salary. No. బెల్ అండ్ ద బిల్ అనే కాన్సెప్ట్ నుంచి మనం బయటికి రావాలి. బెల్ కొట్టడం, లోపలికి వచ్చినాం, బెల్ కొట్టారు, బయటికి వెళ్ళాం. నెల అయిన తర్వాత జీతం వచ్చిందా లేదా? సారీ, దట్ ఈస్ నాట్ ద వే. మనకి ఈ వృత్తికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఒక రాజుగారు మంత్రులందరినీ పిలిచాడట. పిలిచి మన దేశంలో మంచి వృత్తి, ది బెస్ట్ వృత్తి, ఆ వృత్తిలో ది బెస్ట్ పర్సన్ తీసుకురా అని చెప్పినాడు. ఒక్కొక్క మంత్రి ఎదగడానికి వెళ్ళాడు. ఫస్ట్ మంత్రి గారు ఒక ఇంజనీర్, సార్ ఇంజనీర్ ది బెస్ట్, ఎందుకంటే మనం మొత్తం మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కట్టేది ఇంజనీర్, కాబట్టి ఈ ఇంజనీర్లో ఈయన బెస్ట్, అందుకని నేను తీసుకొచ్చినా అని చెప్పినాడు. సరే ఓకే. నెక్స్ట్ ఇంకొక మంత్రి గారు వచ్చాడు. సార్ ఆ ఇంజనీర్ని కూడా రోగం వస్తే బతికించేది డాక్టర్, సార్ ఈ డాక్టర్ని తీసుకొచ్చినా, ఈ డాక్టర్లో బెస్ట్ డాక్టర్ అయినా, అందుకే డాక్టర్. ఇంకొక మంత్రి గారు వచ్చాడు. సైనికుడు, సోల్జర్, మన దేశాన్ని రక్షించేవాడు సోల్జర్, ఈ సోల్జర్ని తీసుకొచ్చినా అని చెప్పినాడు. మూడో ఈ మంత్రుల్లో ఒక ఆయన ప్రధానమంత్రి టైప్లో ఒక ఆయన ఉంటే, ఆయన రాజుగారి దగ్గరికి ఒక ముసలామని తీసుకుని వచ్చిండు. ఆ ముసలామ నడుస్తూ వచ్చింటే అందరూ లేచి నుంచున్నారట. రాజుగారు కూడా ఏం అందరూ లేచి నుంచున్నాడు, నేను ఆయన కూడా లేచి నుంచున్నాడు. రాజుగారు లేవక్కర్లేదు, రాజుగారు కూడా లేచి నుంచున్నాడు. ఎవరైనా అని అడిగినంట, వీళ్ళందరూ ఈ ఇంజనీర్కి, ఈ డాక్టర్కి, వీళ్ళందరికీ విద్య చెప్పిన టీచర్ ఈమె అని చెప్పారు. అలాంటి ఆనరబుల్ పొజిషన్, మోస్ట్ నోబుల్ ప్రొఫెషన్లో మనం ఉన్నాము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది గుర్తు రావాలి, వేరేది కాదు. శాలరీ కాదు, ఇంకోటి కాదు, డెసిగ్నేషన్ కాదు, ఇది కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఐఆమ్ ఇన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనరబుల్, మోస్ట్ నోబుల్, మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచం మొత్తంలోకి మోస్ట్ రెస్పెక్టెడ్. అది ఎప్పుడైతే టీచర్ గుర్తుపెట్టుకుంటారో, యూ కెన్ చేంజ్ యువర్ చిల్డ్రన్. This is about the teachers. You have to have observation skills also and
మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎప్పుడు కూడా టీచర్ స్టూడెంట్తో మాట్లాడుతున్నప్పుడు యూ మస్ట్ హ్యావ్ ఐ టు ఐ కాంటాక్ట్. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నేను ఇప్పుడు ఒక స్టూడెంట్ పేరు వాట్ ఇస్ ద నేమ్? Nikit. Suppose I am talking to Nikit. Hi Nikit, how are you? I have communicated. Hi Nikit, how are you? I am not communicating with him. You say. You understand? Always in the classroom, eye to eye contact ఉంటే వాళ్ళు మిస్టేక్ కూడా చేయరు. ఐ టు ఐ కాంటాక్ట్ 35 మందితో ఒకటేసారి ఎట్లా పెట్టాలి సార్? యూ హ్యావ్ టు. ఈ టెక్నిక్ మీరు నేర్చుకోవాలి. టెక్నిక్ నేర్చుకుని గో అండ్ హ్యావ్ ఐ టు ఐ కాంటాక్ట్ విత్ ఎవ్రీవన్. ఎందుకంటే మీరు బ్లాక్ బోర్డ్ సైడ్ వెనుకకి తిరిగినప్పుడు ఎవడు మిస్టేక్ చేస్తున్నాడో మీకు తెలుస్తుంది. అర్థమైనా? మీకు ఇక్కడ కూడా 2 కళ్ళు ఉండాలి. How is it possible? It is possible when you study each and every student. Don't go to the class casually. Have a thorough knowledge of each and every student. Whether family background, all those things. When you take care of all those things, you will understand the child. ఎవరు ఏ విధంగా చేయాలి. ఇక్కడ టీచింగ్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను బిఎడ్ సార్ నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎంఎడ్ చేశాను సార్, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆల్ దట్ డస్ నాట్ మ్యాటర్. Only when you deliver something that has to go into their heads. Teaching will happen only when the teacher is in the teaching mode and the learner is in the learning mode. చాలా ఇంపార్టెంట్. ఇవి 2 మ్యాచ్ అవుతాయని మీరు చెప్పేది ఆ డోర్లోకి వెళ్తుంది, లేకపోతే టీచర్ టీచింగ్ మోడ్లో ఉన్నారా లేదా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లర్నర్ లర్నింగ్ మోడ్లో ఉండాలి. అంటే స్టూడెంట్ కూడా అదే మోడ్లో ఉండాలి, లర్నింగ్ మోడ్లో ఉండాలి. లర్నింగ్ మోడ్లో లేకపోవడానికి కారణాలు ఏముంటాయి? ఇవాళ కొత్త సినిమా రిజర్వేషన్ అయిపోయింది సాయంత్రం, వారి మూడంతా సాయంత్రం వాడు ఇక్కడనే ఉన్నాడు క్లాస్ రూమ్లో, బట్ హీస్ ఆల్రెడీ రీచ్డ్, హిస్ మైండ్ హస్ ఆల్రెడీ రీచ్డ్ ఫోరమ్ మాల్. ట్రై టు అండర్స్టాండ్. How can you make that person who, that mind in the forum hall back into your classroom? How effectively you can teach, how creatively you can teach, that's the most important aspect. Creativity అంటే చెప్తాను. ఈనాడు పేపర్ వస్తుంది కదా, ఈనాడు, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, దాని మాస్టర్ అదే ఉంటుంది కదా, పైన పేరు ఏముంది? ఈనాడు ఈనాడు ఈనాడు. ఎవ్రీడే సేమ్ ఈనాడు ఇస్ కమింగ్ టు యువర్ హౌస్. మరి ముఖం ముద్దేసలేదా? రోజు ఈనాడు ఈనాడు అదే సేమ్ తాకెట్టే వస్తుంది. ఎందుకు ముద్దేసలేదు? Because the headline is different, you are interested in the headline. Same thing, you are going with the same face into the classroom every day. మీ ఫేస్ చూస్తే అమ్మ but what you got to change? You got to change what you deliver. There should be creativity in your delivery. దేని కనెక్ట్ చేయొచ్చండి, దేనికైనా కనెక్ట్ చేయొచ్చు. మీ లెసన్ మీరు ఇవాళ ఇంట్రడ్యూస్ చేస్తున్న ఒక పర్టికులర్ టాపిక్ని బాహుబలి కనెక్ట్ చేయండి, నిన్న వచ్చిన సీతారామంకి కనెక్ట్ చేయండి, ఇంకొక దానికి కనెక్ట్ చేయండి. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ కనెక్ట్ ఇట్ టు ఎ మూవీ? ఇమీడియట్లీ యాంటెనాస్ విల్ గో. దే విల్ బి ఇంట్రెస్టెడ్. Why don't you connect it? మనం ఏ లెసన్ అయినా యూ కెన్ కనెక్ట్ ఇట్ టు సమ్ కరెంట్ అఫైర్స్ తో కనెక్ట్ చేసి వాళ్ళకి చెప్పినప్పుడు ఇమీడియట్గా కనెక్ట్ అవుతుంది. దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకటి ఇక్కడ 2 ఉన్నాయి ఐటమ్లు మన దగ్గర. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పుకుంటారు. మన లాంగ్వేజ్లో సింప్లిఫై చేసి చెప్తా, టెంపరరీ మెమరీ, పర్మనెంట్ మెమరీ. Something that is present from this particular year goes and then settles in the temporary memory. You got to sink it into the permanent memory. If you don't sink it into the permanent memory, it will go. What is the sinking? I will make it very clear. Homework is the. ఎందుకే homework? Homework when goes the concept is. చాలా మంది పేరెంట్స్ కాల్ చేస్తారు, ఏం హోంవర్క్ సార్, ఫీజు కట్టినాం అక్కడే చెప్పి పంపేయండి, అది తినకుండా. Why is homework given? Homework ki manam ki temporary memory, permanent memory ko connection. When you teach something in the classroom, whatever it is, when you teach something in the classroom, that is going and then settling in the temporary memory of the student. If you don't sink it into the permanent memory, he will forget. So what is the sinking into the permanent memory? Revision jaragale. How the revision is being done? Through the homework. They are doing the revision. So whatever is taught in the classroom, daniki sambandhinchi the related things should be there in the homework. Nothing else. That is homework. To make it sink into the
permanent memory, we are using this thing called as homework, where in our SCRT books there is something called as assignment, there is something called as project work and all this related to the lesson content. So this is, when it goes into the permanent memory, it is there permanently. It will be there permanent, lifelong. అందుకే ఆ కనెక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది, ఏ టీచర్ షుడ్ బి క్రియేటివ్ ఎవ్రీ డే. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఇమ్మెటీరియల్, యూ హ్యావ్ టు బి డిఫరెంట్ ఎవ్రీ డే. వెన్ యూ ఆర్ డిఫరెంట్ ఎవ్రీ డే, ఆల్ ది చిల్డ్రన్ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. మై టీచర్ విల్ గివ్ సంథింగ్ న్యూ టుడే. ఆ న్యూ వెరైటీ ఇస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్. For that new thing, all the students will be waiting, their enthusiasm levels will be high, and then their concentration levels will be high. No mistake will happen, and then you have that class under your control. Be creative. Let it not be in the classroom. Go out somewhere. Do the lesson somewhere else, maybe in the playground, maybe in the activity room, maybe somewhere else. Browse through and then get some videos related to that. Go to the digital classroom and then show that video to them. Like that, you have to, ways and means to add that creativity to the lesson is most important. Right? So, I will not take much of your time because all of you are hungry. But I also talk to students for some time and then is that okay? Students, what happened with you for the last 2 years? What sir? 2 years, they have answered. 2 years wasted. I tell you what happened. The repercussion ఎక్కడికి వెళ్ళిందో చెప్తాను నేను. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నన్ను పిలిచినారు. పొద్దునే రీసెంట్గా జరిగింది. సార్ వీళ్ళకి మోటివేషన్ చేయండి సార్ అని పిలిచినారు. ఎవరు వాళ్ళకి? అప్పుడే ఇంజనీరింగ్లోకి వచ్చిన వాడు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇంటర్మీడియట్లోకి వచ్చారు. చదివిన ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు ఆన్లైన్లో ఉన్నారు కదా, ఇంటర్మీడియట్ రైట్. వాళ్ళకి కరోనా బ్యాచ్ స్టార్ట్ అయింది. కరోనా బ్యాచ్ పాస్. అది వాళ్ళు ఏమంటారంటే ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఇంజనీరింగ్ కాలేజ్లో వీళ్ళ దగ్గర 10th క్లాస్ నాలెడ్జ్ కూడా లేదు సార్. రైట్, దే హావ్ సమ్హౌ పాస్ అండ్ దెన్ మేనేజ్డ్ అండ్ దెన్ కమ్ హియర్. ఇంటర్ 2 ఏళ్ళు అట్లే పాస్ అయినారు. ఎంసెట్ లో ఏదో ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు వచ్చి పడ్డారు. మాకు ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇంటర్మీడియట్ సిలబస్ మోస్ట్ ఇంపార్టెంట్ సిలబస్. అది బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ స్కూల్ అండ్ దెన్ అది. వితౌట్ దట్ నాలెడ్జ్ దే కెనాట్ గో అండ్ దెన్ పర్స్యూ ఇంజనీరింగ్. ఇప్పుడు అన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో దే హ్యావ్ బ్రిడ్జ్ కోర్స్ నౌ ఫర్ 1 month కంపల్సరీ పెట్టారు. ఈ 2 years సిలబస్ అక్కడ ప్రెషర్ చేస్తారు. వాట్ హ్యాపెండ్? అడిక్షన్. వాట్ యు అడిక్టెడ్? వాట్ యు గాట్ అడిక్టెడ్? నేను కొన్ని చెప్పలేను అసలు మీకు. మేము అందరం భరిస్తున్నాం ఆ అడిక్షన్లని. కొన్ని ఎన్ని వ్యసనాల్లోకి వెళ్ళిపోయినారంటే దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆల్సో. టుడే ద జాబ్ ఆఫ్ సైకాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ ద్వారా. ఎందుకు? బికాజ్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ది స్టూడెంట్స్. Where is this generation going? What happened to your focus, concentration? ఎందుకు మర్చిపోయినారు? ఇంట్లో ఉన్నారు కరెక్టే. వర్కింగ్ పేరెంట్స్ పిల్లలు అయితే ఇంకా దారుణంగా ఇదైపోయారు. డోంట్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ? వాట్ హ్యాపెన్స్ టు యూ? ఇందాక నేను చెప్పాను డెమోగ్రాఫిక్ డివిడెండ్. నెక్స్ట్ 5-6 years లో కాంపిటీషన్ విల్ బి ఆన్ ద హై సైడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. హై సైడ్. 5-6 years లో ఈ కాంపిటీషన్ అంటే నీకు ఒక జాబ్ కావాలంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక జాబ్కి 100 మంది ఉంటే అప్పుడు ఒక జాబ్కి 1000 మంది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. Unless you have additional skills apart from that knowledge that you got to, you are supposed to get through your textbooks, additional knowledge కూడా అవసరం ఉంటుంది. ఏం చేశారు? I will tell you what I did at this age, what I have done. నేను ఒక పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్ట్ అయ్యాను. నేను ఆన్లైన్లో కోర్స్ చేశాను. ఇంట్లో టెరెస్ గార్డెన్ డెవలప్ చేశాను. 5 ఆన్లైన్ కోర్సెస్ చేసిన ఇంట్లో కూర్చొని. 5 ఆన్లైన్ కోర్సెస్ రిలేటెడ్ టు సైకాలజీ, సైకియాట్రీ and all those things. I have not left even a single moment in that 2 years of